హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు నుంచి మనం డైలీ న్యూస్ అనాలిసిస్, దట్ హిందూ న్యూస్ పేపర్ సంబంధించి న్యూస్ అనాలిసిస్ అనేది తెలుగులో చూద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా డైలీ హిందూ న్యూస్ పేపర్ చదవాలంటే మనం చాలా టైం పడుతుంది. సో ఆ టైంను తగ్గించి ఒక 30 minutes to 40 minutesలో మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం, రైట్? సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అనేది మనం ఆర్టికల్ అనేది చూసుకుంటే, ఫస్ట్ బంగ్లాదేశ్ అప్హీల్ హ్యాస్ నాట్ లెడ్ టు ఏ స్పైక్ ఇన్ బార్డర్ ఇంటర్సెప్షన్స్ డేటా రిలేటెడ్గా మనకి ఈరోజు ఇంపార్టెంట్గా మెయిన్ ఎడిషన్లో మనం ఈ పర్టికులర్ న్యూస్ ఐటమ్ అనేది చూసాం. సో దీనికి సంబంధించి మనం వివరంగా న్యూస్ అయితే చూద్దాం. సో అయితే ఇక్కడ ముఖ్యంగా సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్గా మనం ఇది కవర్ చేసుకుంటాం. ముఖ్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే బంగ్లాదేశ్ అప్హీల్ హ్యాస్ నాట్ లెడ్ టు ఎ స్పైక్ ఇన్ బార్డర్ ఇంటర్సెప్షన్స్. ఇక్కడ మనం మేజర్గా కంటెక్స్ట్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారి విజిట్ మనకి రీసెంట్గా మనకి August 5th, 2023కి సంబంధించి మనకి ఇక్కడ అక్కడి నుంచి మన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది బంగ్లాదేశ్లో చాలా ఎక్కువ పెరిగింది. సో కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అన్డాక్యుమెంటేషన్ మైగ్రేషన్ సంబంధించి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి దీనికి రిలేటెడ్గా ఇక్కడ ఇండో బంగ్లాదేశ్ బార్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రధానంగా మనకి ఇక్కడ ఫోకస్ ఏరియాగా చెప్పుకోవచ్చు, రైట్? సో ప్రధానంగా ఇక్కడ మనకి ఇండియా బంగ్లాదేశ్ రిలేటెడ్గా మనం ఒక కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ మేజర్గా సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి మనకి రివర్స్ కావచ్చు, టెరైన్ ఎస్పెషల్ భౌగోళిక స్వరూపానికి సంబంధించి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 4096 కిలోమీటర్స్ ఉన్న బార్డర్ ఏరియా కాబట్టి ఇక్కడ లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్స్ అనేది మనకి ఇక్కడ వరల్డ్లోనే మనం చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్స్గా. సో అయితే ఇక్కడ మనకి మైనారిటీ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా హిందూస్ టార్గెటెడ్ వైలెన్స్ అనేది బంగ్లాదేశ్లో ఇక్కడ ఫేస్ చేస్తున్నారు, రైట్? సో దీనికి సంబంధించి కొన్ని క్రాస్ బార్డర్ మూవ్మెంట్కి సంబంధించి చాలా ఫియర్స్ అయితే ఉన్నాయి ఇండియాకి సంబంధించి, రైట్? సో ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మనం చూసుకుంటే రీసెంట్ మైగ్రేషన్ డేటా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే August 5th నుంచి మనం చూసుకుంటే November 27th, 2023 వరకు ఆల్మోస్ట్ 1393 బంగ్లాదేశీస్ ఇక్కడ ఈ బార్డర్ వైపు వచ్చారు, రైట్? కంపేర్ టు 1144, అంటే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ కాదు, అర్లీ ఇయర్ మనం చూసుకుంటే Jan to August, రైట్? సో ఈ సంఖ్య అనేది మినిమమే అవ్వచ్చు, ఎందుకంటే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2022లో చూస్తే ఆల్మోస్ట్ 3074 మంది ఉన్నారు. 2021 చూసుకుంటే 2451 మంది ఉన్నారు, రైట్? సో ఈ పర్టికులర్ నెంబర్ అనేది తగ్గింది. అది ఒక గుడ్ పరిణామం అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే కొంత ఎఫెక్టివ్ బార్డర్ కంట్రోల్ అనేది ఉంది, రైట్? సో ఈ పర్స్పెక్టివ్లో మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రిలేటెడ్గా మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎగ్జామినేషన్ ఫోకస్లో మనకి కంపల్సరీ ఇది ఇస్తారు. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే వచ్చాయో హోమ్ మినిస్ట్రీ నుంచి మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఇంటెన్సిఫై సర్వైలెన్స్ అనేది August 2023 నుంచి ఎప్పుడైతే ఈ ప్రైమ్ మినిస్టర్ విజిట్ అయ్యారో అప్పటి నుంచి పెంచారు నిఘా అనేది. సో ఈ పర్స్పెక్టివ్లో మనకి BSF అనేది అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ టెక్నాలజీ యూజ్ చేసింది, ఫెన్సింగ్స్ యూజ్ చేశారు, లేదా కొన్ని ఇంపార్టెంట్ ప్యాట్రోలింగ్ కూడా యూజ్ చేశారు, అంటే అన్ఆథరైజ్డ్ ఎంట్రీ మన కంట్రీలోకి రాకుండా, రైట్? సో దీంతోపాటు మనకి బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్కి సంబంధించి, అంటే బంగ్లాదేశ్లో సెక్యూరిటీ ఫోర్సెస్ చూసుకుంటే బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్ అనేది ఉంది వాళ్ళకి. సో వీళ్ళు కూడా మైగ్రేషన్ అనేది అడ్రస్ చేసే విధంగా, సేఫ్టీ అనేది మైనారిటీకి సంబంధించి ఎన్ష్యూర్ చేసే విధంగా తీసుకొచ్చారు. సో గతంలో మనం చూసాం బైలాటరల్ కోఆపరేషన్ రిలేటెడ్ కొన్ని హిస్టరీలో మనకి రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్ అనేది, రైట్? రోహింగ్యాస్ రెఫ్యూజీ క్రైసిస్ అనేది చూసాం 2017లో. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ముఖ్యంగా దీన్ని మాట్లాడుకోవాలి ఇంకా, రైట్? సో దాంతోపాటు మనం ప్రాపర్గా సేఫ్టీ మైనారిటీస్ గురించి మనం ఇక్కడ టచ్ చేస్తే, ముఖ్యంగా సేఫ్టీ హిందూ కమ్యూనిటీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఎక్కువ వైలెన్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. గతంలో చూసుకుంటే చిన్మోయ్ కృష్ణదాస్ అనే మైనారిటీ లీడర్ ఎవరైతే ఉన్నారో సెడిషన్కి గురయ్యారు. సో దీనికి సంబంధించి మనకి ఎక్కువ వల్నరబిలిటీస్ అయితే మైనారిటీస్, అక్కడ ఉన్న మైనారిటీస్ హిందూసే కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఈ ఫేస్ చేస్తున్నారు అని మనకి తెలుస్తుంది, రైట్? సో ఇక్కడ మేజర్గా ఆ సెక్యూరిటీ ఇష్యూస్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడవచ్చు. అయితే ఇండో బంగ్లాదేశ్ బార్డర్ ఛాలెంజెస్ ఏమున్నాయి అది మనకి మేజర్గా ఇక్కడ
ఫినోమినాన్, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఇండో బంగ్లాదేశ్ బార్డర్కి సంబంధించి ఛాలెంజెస్ ఏమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్స్ డైవర్స్ టెరైన్, రివర్స్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ప్లెయిన్స్ కావచ్చు, మనకి మానిటరింగ్ అనేది చాలా డిఫికల్ట్ చేస్తుంది ఇక్కడ. సో స్ట్రాంగ్ కోఆర్డినేషన్ అనేది మనకి ఇప్పుడు పిఎస్ఎఫ్కి అదేవిధంగా బీబీజీ అంటే బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్కి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి స్ట్రాంగ్ కోఆపరేషన్ అనేది చాలా అవసరం. సో ఈ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లార్జ్ స్కేల్ మైగ్రేషన్ వైపు మనం కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది, రైట్. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది రోహింగ్యా రెఫ్యూజీ 2017 కావచ్చు, మనకి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ మైగ్రేషన్ రిలేటెడ్ ఇవ్వచ్చు, అదేవిధంగా ఇండియా బంగ్లాదేశ్ బౌండరీ రిలేటెడ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ప్లాస్టిక్ ట్రీటీ టాక్స్ ఫెయిల్ అమిడ్ స్ప్లిట్ ఓవర్ ప్రొడక్షన్ కట్స్. ఇక్కడ మేజర్గా మనకి ప్లాస్టిక్ రిలేటెడ్గా ట్రీటీ అనేది అంటే ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం చూసుకుంటే ముఖ్యంగా సో ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ కమిటీ అనేది రీసెంట్గా మీట్ అయ్యింది. ఇందులో ముఖ్యంగా ఆల్మోస్ట్ 170 కంట్రీస్ అనేవారు. బూసన్ సౌత్ కొరియాలో జరిగిన ఈ మీటింగ్లో ఆల్మోస్ట్ 5th రౌండ్ అనుకోవచ్చు. ఇది నెగోషియేషన్ సంబంధించి ఎప్పటి నుంచో ఇది స్టార్ట్ చేశారు. సో ప్రీవియస్ డిస్కషన్స్ అనేవి మనకి కన్సెస్ అనేది ఫైనల్ ఏకాభిప్రాయం అనేది తీసుకురాలేకపోయింది. ఈ మేజర్గా మనకున్న ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా ఇది తీసుకురాలేకపోయింది ఫైనల్ కన్సెస్ అనేది. సో అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా. అయితే ఇక్కడ ఇది ముఖ్యంగా మనం కంటెక్స్లో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్గా. అయితే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఇక్కడ ప్రథమంగా మనకి గ్లోబల్ క్రైసిస్ అంటే ఒక ఇండియాకో లేదా జపాన్కో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది థ్రెట్ కాదు, ఓవరాల్గా గ్లోబల్లోనే మనకి చాలా పెద్ద థ్రెట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 400 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడ్యూసింగ్ అనేది జరుగుతుంది యాన్యువల్గా. సో ఆల్మోస్ట్ ఇది చూస్తే 9% రీసైకిల్, ఓన్లీ రీసైక్లింగ్ 9% చేసుకుంటున్నాం మనం, రైట్. సో ఇది మేజర్ ప్రధానమైన ఒక ఇంపార్టెంట్ క్రైసిస్గా చెప్పుకోవచ్చు. అయితే చాలా దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోలేదంటే గతంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ క్లైమేట్ యాక్ట్ అనేది తీసుకొచ్చాం, అకార్డ్ అనేది, రైట్. సో ఈ పర్టికులర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ మీద అడ్రస్ చేయడానికి అదేవిధంగా కొంత బ్యాలెన్స్ అంటే డెవలప్మెంట్ అయితే జరగాలి, అదేవిధంగా సస్టైనబిలిటీ అని ముందుకు తీసుకెళ్లాలనే దానికి సంబంధించి బ్యాలెన్స్ని హైలైట్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. బట్ ఇంకా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఆ కీ ఇష్యూస్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ప్రధానంగా ఒక ప్లాస్టిక్ ప్రొడక్షన్ కట్స్కి సంబంధించి ఇక్కడ ప్రధానంగా డివిజన్ అయితే ఏర్పడింది. ప్లాస్టిక్ ప్రొడక్షన్ కట్స్ అంటే కట్స్ అనేవి ఉండాలని యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు కోరుకుంటుంటే సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, అదేవిధంగా ఇండియా కావచ్చు, ఇలాంటి దేశాలు దీనికి అపోజ్ చేస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇండియా కూడా అపోజ్ చేస్తున్నాయి ప్లాస్టిక్ ప్రొడక్షన్ కట్స్ అనేది, రైట్. ఎందుకు కారణాలు అనేవి చూస్తే సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ ఆర్గ్యూ చేస్తున్నాయి. ఏంటి ఈ ప్లాస్టిక్ పాలిమర్ ప్రొడక్షన్ అనేది మనకి ఇంపాక్ట్ అనేది పెట్రోకెమికల్ డిపెండెంట్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపాక్ట్ చేస్తాయని సౌదీ అరేబియా ఆర్గ్యూ చేస్తుంది. ఒక పక్క ఇండియా అంటే సిగ్నిఫికెంట్గా ఆయిల్ ప్రొడ్యూసర్ కంట్రీ కాకపోయినప్పటికీ ఇండియా ఎందుకు అపోజ్ చేస్తుందంటే ఇక ప్లాస్టిక్ పాలిమర్ ప్రొడక్షన్లో కొంత వాటాదారుగా ఉంది కాబట్టి ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది, అపోజ్ చేస్తుంది ఎస్పెషల్లీ. సో అది కూడా ఇక్కడ గమనించాలి, రైట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ దీని సీజ్ ఫైర్ సంబంధించి అంటే పర్టికులర్గా ఇక్కడ ఈ డీల్కి సంబంధించి ట్రీటీలో మేజర్గా మెజర్స్ ఏం ప్రపోజ్ చేశారు అంటే ఇంపార్టెంట్ మార్గదర్శకాలు అంటే ఇవి ఫాలో అవ్వాలి కానీ రూల్స్ లాంటివి ఈ డ్రాఫ్ట్లో ఏం ప్రపోజ్ చేశారంటే ఫేజింగ్ అవుట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఫుల్గా ఫేజ్ అవుట్ చేయాలి అనేది మొదటి రూల్, రైట్. సో దీనికి ఒప్పుకున్నారా లేదా అనేది కూడా మనం చూడాలి, రైట్. సో నెక్స్ట్ బ్యానింగ్ సర్టెన్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మనకి వాటిని బ్యాన్ చేయాలి. అవేంటి DEHP, DBP, అదేవిధంగా BBP, దాంతోపాటు DIBP లాంటి ఈ టాయ్స్ ఫుడ్ ప్యాకేజింగ్లో ఉపయోగించే ఈ కెమికల్స్ లాంటివి బ్యాన్ చేయాలి ఫస్ట్ అనేది కూడా రెండవ మెజర్గా చెప్పారు. అదేవిధంగా మనకి ఇయర్ వైజ్ టార్గెట్స్ ఫర్ ఎలిమినేటింగ్ స్పెసిఫిక్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అంటే ఇయర్ వైజ్ టార్గెట్స్ కూడా మనం ప్లాస్టిక్ ప్రొడక్షన్ సంబంధించి స్పెసిఫిక్ టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇయర్ వైజ్ టార్గెట్స్ ఈ 3 మెజర్స్ అంటే రూల్స్ అనేవి పెట్టుకున్నారు. ఈ రూల్స్కి
ప్రత్యేకించి మన ఇండియా అనేది, అదేవిధంగా సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాలు అపోజ్ చేస్తే యూరోపియన్ యూనియన్ లాంటి ప్రొడక్షన్ కట్స్ ఉండాలి, ప్లాస్టిక్ ప్రొడక్షన్ కట్స్ ఉండాలి అనేది సపోర్ట్ చేశారు, రైట్. సో ఈ అపోజిషన్ కంట్రీస్ ఎవరు సపోర్ట్ చేశారు, ఎందుకు సపోర్ట్ చేశారు అనేది కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్లో మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మేజర్గా ఇండియా పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్లో. వరల్డ్ ఓవర్గా ఏ ఇష్యూ అయినా ఇండియా పొజిషన్ ఏంటి, ఇండియా ఏం చేస్తుంది, ఇండియాకి సంబంధించిన ఛాలెంజెస్ ఏంటి, వాటి మీద ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇండియాకి సంబంధించి ఇక్కడ డొమెస్టిక్ స్టెప్స్ చాలా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేశారు, స్ట్రాస్ కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, కప్స్ కావచ్చు, అలాంటివి, రైట్. అదేవిధంగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈపీఆర్ సిస్టమ్ను కూడా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఈ పాలసీకి సంబంధించి ప్రొడ్యూసర్స్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్కి అకౌంటబుల్గా ఉండాలి, రైట్. సో ఒక లైఫ్ సైకిల్ సంబంధించి. అయితే ఈ ఈపీఆర్ సిస్టమ్ అనేది మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 2021 అందులో దాని కింద తీసుకొచ్చారు. ఈ ఈపీఆర్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇవి ప్రొడ్యూసర్స్ కంపల్సరీ ఈ రీసైక్లింగ్ గురించి, అదేవిధంగా స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంబంధించి కంపల్సరీ స్టాండ్ అయితే తీసుకోవాలనేది ఇక్కడ బాధ్యత తీసుకోవాలనేది ఇక్కడ మేజర్గా దీని ప్రధాన లక్ష్యం, రైట్. సో అయినా ఎందుకు ఈ ఇండియా అనేది ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంబంధించి ఈ ప్రొడక్షన్ కట్స్ ఎందుకు అపోజ్ చేసిందంటే ఎకనామిక్ ప్రయారిటీస్, ఇండస్ట్రియల్ డిపెండెన్సీస్, అదే మేజర్ కారణం, రైట్. ఇది కంపల్సరీ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఈ పర్టికులర్ ట్రీటీ ఎందుకు ఫెయిల్ అయింది అంటే 2024 గతంలో లాగే 5th రౌండ్ అంటున్నారు, ఇప్పుడు 2024లో 5th రౌండ్, రైట్. సో నెక్స్ట్ వచ్చే 6th రౌండ్లో మేబీ ఇది రెజ్యూమ్ అవ్వచ్చు. టెంటేటివ్ బ్యానర్గా మనకి నెక్స్ట్ 5.2 INC 5.2 నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నారు ఇప్పుడు. సో మేజర్గా ఇది ఎన్విరాన్మెంటల్ కమిట్మెంట్స్, ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఫెయిల్ అయ్యాయనే చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ ట్రీటీ ద్వారా, రైట్. సో ఇది ఫెయిల్ అయింది. సో దీనికి సంబంధించిన మెజర్స్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది నెక్స్ట్ ఇయర్ చూడాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రివాంచిస్ట్ షూట్స్. ఇక్కడ కోర్ట్ షుడ్ నాట్ ఈల్డ్ టు మోటివేటెడ్ క్లెయిమ్స్ అగెన్స్ట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ అన్నారు, రైట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూ మన గతంలో జ్ఞాన్వాపి మసీద్స్ సంబంధించి పర్టికులర్గా వాటిని ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ రిలేటెడ్గా స్టేటస్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది, గతంలో మనం చూసాం. సో ఆ రిలేటెడ్ ఇష్యూస్ మీద, రైట్. కంటెక్స్ట్ చూసుకుంటే మేజర్గా ఇక్కడ ప్రత్యేకించి సంబాల్ డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు ఉత్తరప్రదేశ్లో ఈ వైలెంట్ ఇన్సిడెంట్స్ అయితే రీసెంట్గా కండక్ట్ అయింది. సో ఇక్కడ మేజర్గా షాహీ జామా మసీద్ సంబంధించి సర్వే అనేది కండక్ట్ చేయడానికి, దానికి సంబంధించి ప్రొటెస్ట్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ సివిల్ కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాని ప్రకారం ఈ సర్వే అయితే చేశారు. దానివల్ల ఒక 4 చనిపోయారు అనేది కూడా ఈ రీసెంట్ సందర్భంలో చూడవచ్చు, రైట్. సో ఇది మేజర్గా ఈ లిటిగేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువ పెరుగుతున్నాయి ఈ మధ్య. సో ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సంబంధించి స్టేటస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఆల్టరింగ్ అంటే చేంజ్ చేయాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ హిందుత్వ ప్రపోనెంట్స్ లింక్ అయి ఉండి హిస్టారికల్ టెంపుల్ డిస్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనేది కంటెక్స్ట్లో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే షాహీ జామా మసీద్ అనేది మనకి చందౌసి సిటీలో ఉంది. ఎక్కడ ఉంది ఇది? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆల్మోస్ట్ 16th centuryకి సంబంధించిన స్ట్రక్చర్ ఇది. అంటే డ్యూరింగ్ బాబర్స్ రైన్లో, అంటే ఆ రాజ్యంలో ముఖ్యంగా. ఆల్సో ప్రొటెక్టెడ్ బై అవర్ ఆర్చియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రైట్. ఆర్చియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ప్రొటెక్ట్ చేయబడింది. సో ఇవి ఆల్టరేషన్స్ కూడా ప్రొహిబిట్ చేయబడింది. సో ఇన్కన్సిస్టెంట్ విత్ దిస్ రిలీజియస్ క్యారెక్టర్ ఆల్సో, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అయితే ఈ సిమిలర్ డిస్ప్యూట్స్ అనేవి గతంలో జరిగే మనకి జ్ఞాన్వాపి మసీద్ మాస్క్ కావచ్చు వారణాసిలో, రైట్. అదేవిధంగా మధురాలో షాహీ ఈద్గా మాస్క్ ఇన్సిడెంట్స్ కావచ్చు, రైట్. సో ఇవి మేజర్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో అయితే నెక్స్ట్ మనకి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఎలా ఉంది? జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఈ పర్టికులర్ కేసులో ప్రజెంట్ ఏమైంది అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అనేది ఇక్కడ ఇంటర్వ్యూన్ అయ్యి ఏం చేసిందంటే పీస్ అండ్ హార్మోనీ రిలేటెడ్గా కంపల్సరీ ఫోకస్ చేసింది. పీస్ అండ్ హార్మోనీ అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా
కొన్ని ట్రయల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అలహాబాద్ హైకోర్టు ఈ మాస్ కమిటీకి సంబంధించి వినే వరకు ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హాల్ చేయమని కూడా చెప్పింది, రైట్. సో అదేవిధంగా ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అడ్వకేట్ కమిషనర్ ప్రిపేర్ చేసిన రిపోర్ట్ని సర్వే రిలేటెడ్గా దాన్ని ఇమీడియట్గా సీల్ చేయమని కూడా చెప్పింది, రైట్. సో ఈ ప్రొసీడింగ్స్ సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది, అది ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ Act 1991 very important to the examination point of view, right. So ఈ పర్టికులర్ కంటెక్స్లో మనకి ఈ యాక్ట్లో ఏం చెప్పారు, పర్టికులర్గా స్టేటస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటే August 15 తర్వాత 1947 తర్వాత ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టేటస్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం స్టేటస్ని చేంజ్ చేయడానికి ఆల్టరింగ్ చేసే ఉద్దేశం అయితే ఉండకూడదు అనేది ఇక్కడ క్లియర్గా చెప్పారు. అంటే దాన్ని బార్ చేశారు, రైట్. సో పర్టికులర్గా ఫ్రీజింగ్ అని చెప్పచ్చు, రైట్. సో జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ అంటే గతంలో మనం వారణాసి, మధుర లాంటి ఇన్సిడెంట్స్ సంబంధించి కొన్ని జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ అనేవి చూసాం. ఇవి కొంత ఈ లాని ప్రత్యేకించి ఈ చట్టాన్ని మనకి ఛాలెంజ్ చేసే విధంగా క్లెయిమ్స్ అయితే గతంలో చూసాం, రైట్. సో అదేవిధంగా మనకి సుప్రీంకోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఈ యాక్ట్కి సంబంధించి కొన్ని స్టేటస్ ఆఫ్ ప్లేస్ సంబంధించి స్పెసిఫైడ్ డేటా అనేది కంపల్సరీ కాంట్రవర్షియల్ క్లెయిమ్స్ సంబంధించి ఇంటెన్సిఫై చేసే విధంగా ఉన్నాయనేది కూడా కొన్ని క్రిటిసిజం అయితే ఉన్నాయి, రైట్. సో వీటికి సంబంధించి మనం కంపల్సరీ యాక్ట్ గురించి మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా బ్రాడర్ ఇష్యూస్ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనం చూసుకుంటే కమ్యూనల్ హార్మోనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. కమ్యూనల్ హార్మోనీ అనేది మేజర్గా ఇక్కడ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనల్ టెన్షన్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది, పీస్ కావచ్చు, మనకి సొసైటల్ ఇంప్లికేషన్స్ సంబంధించి పెరిగే అవకాశం ఉంది, అది కూడా మనం ఇంపార్టెంట్ ఛాలెంజెస్. అదేవిధంగా జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ అంటే న్యాయ సంబంధిత బాధ్యత ఏవైతే ఉందో కోర్ట్స్ అనేవి ఇక్కడ కాషియస్గా ఉండాలి. ఇలాంటి కేసెస్ని కానీ క్లెయిమ్స్ కానీ లేదా ఇలాంటి కేసెస్ని ఎంటర్టైన్ చేసే విధంగా మనకి రివాంచిస్ షూట్స్ అంటాం దీన్ని. ఎందుకు ఈ హెడ్డింగ్ పెట్టారు? రివాంచిస్ షూట్ అంటే విప్లవకార లేదా ఉద్యమకార ప్రత్యేకించి కేసులుగా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి కమ్యూనల్ అజెండాస్కి సంబంధించి లేదా వైలెన్స్ని లీడ్ చేసే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ చెప్పారు ఈ పర్టికులర్ కంటెక్స్లో, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫస్ట్ స్టెప్. ఇక్కడ మేజర్గా ఈ ఇష్యూ మనం ప్రధానంగా హెజ్బుల్లా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం చూడొచ్చు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ కంటెక్స్ట్ మనం చూసుకుంటే, రైట్, రీసెంట్గా మనకి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో హెజ్బుల్లా అండ్ ఇజ్రాయెల్ మనకి అక్టోబర్ 2023 నుంచి బాగా పెరిగింది, రైట్. సో ఇప్పటి నుంచి అంతకుముందు మనకి ఇజ్రాయెల్ హామాస్ వార్ జరిగినప్పటి నుంచి మనకి ఇది పెరుగుతూ వచ్చింది, రైట్. దాన్ని అంటే హమాస్ ఇజ్రాయెల్ వార్ కాస్త హెజ్బుల్లా ఇజ్రాయెల్ వార్గా మనకి కన్వర్ట్ అయింది, రైట్. సో ఇక్కడ హెజ్బుల్లా ఎవరు? ముఖ్యంగా షియా మిలిటెంట్ గ్రూప్గా మనకి ఇరాన్ సపోర్ట్ చేస్తూ వీళ్ళకి సంబంధించి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. హెజ్బుల్లా అనే షియా మిలిటెంట్ గ్రూప్ అనేవాళ్ళు లెబనాన్లో ఉంటారు, రైట్. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే ఇలాంటివి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంది. అయితే ఇజ్రాయెల్ అనేది రెస్పాండ్ అవుతూ వచ్చింది. 4th ఇన్వాజన్ ఆఫ్ లెబనాన్గా మనకి 1982 నుంచి లెబనాన్ మీద దాడులు చేసుకుంటూ వచ్చి 2024లో కూడా ఇప్పుడు 4th ఇన్వాజన్ అంటే లెబనాన్ మీద అటాక్ చేస్తూ వస్తుంది హెజ్బుల్లా కారణంగా, రైట్. సో రీసెంట్ డెవలప్మెంట్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మేజర్గా రీసెంట్గా మనం చూసుకుంటే మనకి యుఎస్ అదేవిధంగా ఫ్రాన్స్ ఈ రెండు దేశాలు మీడియేషన్కి సంబంధించి అంటే ఈ పర్టికులర్ ఫైట్ అంటే యుద్ధం ఏదైతే ఉందో దాన్ని సీజ్ ఫైర్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రోకరేజ్గా మరి ముందుకు వచ్చి November 2024లో వచ్చారు. బట్ ఈ సీజ్ ఫైర్ సంబంధించి ఫెయిల్ అయ్యిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టర్మ్స్ ఆఫ్ సీజ్ ఫైర్ అంటే కొన్ని రూల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే మొదటిగా ఇజ్రాయలీ ట్రూప్స్ అనేవాళ్ళు విత్డ్రా అవ్వాలి లెబనాన్ నుంచి అనేది ఫస్ట్ ఉంది. ఇజ్రాయెల్ ట్రూప్స్ కంప్లీట్గా లెబనాన్ నుంచి బయటకు వచ్చేయాలనే ఒకటి. అదేవిధంగా హిజ్బుల్లా ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో హిజ్బుల్లా ఫోర్సెస్ లాంటివి మనకి నార్త్ ఆఫ్ ద లిథానీ రివర్ అంటే మనకి లెబనాన్లో ఉన్న లిథానీ రివర్ ఏదైతే ఉందో దాని ఉత్తరాన కంపల్సరీ వాళ్ళ బ్యాక్ వెళ్ళిపోవాలి. అంటే ఉత్తరాన లిథానీ రివర్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోవాలి, మళ్ళీ తిరిగి రాకూడదు అనేది కూడా ఈ కండిషన్ అయితే ఉంది. అదేవిధంగా లెబనీస్ ఆర్మీ ఈ కంప్లీట్ బార్డర్ ఏరియా కావచ్చు ఈ సీజ్ ఫైర్ కావచ్చు మానిటర్ చేసే విధంగా లెబనీస్ ఆర్మీ చేతిలోనే ఉంది, రైట్.
సో ఈ రూల్స్ అన్నీ ఈ 3 రూల్స్ ఈ సీజ్ ఫైర్లో రాసి ఒప్పందంగా తీసుకొచ్చారు నవంబర్ 2024లోనే, రైట్. సో ఇక్కడ హమాస్ అనేవాళ్ళు మనకి తెలుసు, పాలస్తీనియస్ మిలిటెంట్ గ్రూప్గా మనకి తెలుసు. ఒక పక్క మనకి ఇరాన్ సపోర్ట్ చేస్తున్న హెజ్బోల్లా లెబనాన్గా ఉంటుంది, ఒక పక్క ఇజ్రాయెల్. ఈ 3 దేశాలకు సంబంధించి మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అయితే ఈ పర్టికులర్ ఈ ఫైట్లో జరిగిన వార్లో కాజులాలిటీస్ లేదా ఇంపాక్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా హెజ్బోల్లా అనేవారు ముఖ్యంగా చాలా లీడర్స్ని కోల్పోయారు, అదేవిధంగా కొంత ఫైటర్స్ని కూడా కోల్పోయారు. ముఖ్యంగా మనకి హసన్ నర్సల్లా అనే ఫైటర్ని కోల్పోయారు హెజ్బోల్లా. అదేవిధంగా మనకి కొన్ని డిస్ట్రక్షన్స్ కూడా జరిగాయి. సదర్న్ బీరూట్ ఏదైతే ఉందో మనకి బీరూట్ ఏదైతే ఉందో లెబనాన్ రాజధానిగా లార్జెస్ట్ సిటీగా చెప్పుకోవచ్చు బీరూట్ అనేది. ఇలాంటివి మనకి ఇంపార్టెంట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వచ్చు, రైట్. సో ఇక్కడ లిటానీ రివర్ కావచ్చు, ఇలాంటివి కంపల్సరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. మ్యాప్ పాయింటింగ్. నెక్స్ట్ సదర్న్ బీరూట్ అండ్ బార్డర్ విలేజెస్ అనేవి హెజ్బోల్లా కోల్పోయింది. అదేవిధంగా మనకి ఇజ్రాయెల్ నుంచి ప్రభావాలు ఏంటంటే హై మిలిటరీ క్యాజువాలిటీస్ అనేవి చవిచూస్తుంది. ముఖ్యంగా లిమిటెడ్ టెరిటోరియల్గా మనం చూసుకుంటే సదర్న్ లెబనాన్కి సంబంధించి, రైట్. అదేవిధంగా రాకెట్ ఫైర్స్ కావచ్చు హెజ్బోల్లా నుంచి చాలా ఫేస్ చేసింది. సో ఆల్మోస్ట్ మనం మ్యూచువల్గా మనం చూసుకుంటే ఇజ్రాయెల్ ఫెయిల్ అయ్యిందనే చెప్పుకోవచ్చు హెజ్బోల్లాని డిఫీట్ అవ్వడానికి ఇక్కడ మేజర్గా, రైట్. కొంతవరకు హెజ్బోల్లా సక్సెస్ అయినప్పటికీ కొంత సఫర్డ్ అయిందనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ హెజ్బోల్లా అదేవిధంగా ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడతాం, రైట్. సో ఇక్కడ అయితే ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, నెక్స్ట్ తదుపరి ప్రభావాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ సీజ్ ఫైర్ అనేది స్వాగతించే విధంగా ఉన్నప్పటికీ కొంత ప్రాపర్గా లేదు అని కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఒక మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా 2006లో మనకి ప్రీవియస్గా లెబనాన్ అటాక్స్ జరుగుతున్నప్పుడు 2006లో ఇజ్రాయెల్ హెజ్బోల్లా కాన్ఫ్లిక్ట్ అనేది సిమిలర్గా యునైటెడ్ నేషన్స్ మీడియేటర్గా దీన్ని సీజ్ ఫైర్ చేశారు. అప్పుడు కంట్రోల్ అయ్యారు, బట్ మళ్ళీ రిజాల్వ్ అవ్వలేదు. ఆ టెన్షన్స్ అనేవి మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి, రైట్. సో ఇలాంటి వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మన ప్రపంచంలో. ముఖ్యంగా దానికి సంబంధించి ఇండియాస్ రిలేటెడ్ ఇష్యూస్, ఇండియా రెస్పాన్స్ ఏంటి, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. రిమైనింగ్ అన్ని మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, రీసెర్చ్ సెక్యూరిటీ షుడ్ బి ఏ నేషనల్ ప్రయారిటీ. సో ఇక్కడ రీసెర్చ్ సెక్యూరిటీ అనేది మనకి నేషనల్ ప్రయారిటీగా ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అనేది ఈరోజు మనం చూసాం. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ అనేది ఇంపార్టెన్స్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇండియా అనేది ర్యాపిడ్ డెవలప్మెంట్ అంటే వికసిత్ భారత్గా 2047కి మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం. దీనికి సంబంధించి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అనేవి మనకి వివిధ సెక్టార్స్లో మనకి స్పేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ సంబంధించి మనం బయోటెక్నాలజీ కావచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్వాంటమ్ టెక్ కావచ్చు, ఇవన్నీ మనం చాలా ఇంపార్టెంట్ నేషనల్ ప్రోగ్రెస్ సంబంధించి, రైట్. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ అయితే తీసుకొచ్చారు. అయితే ఇవి రీసెర్చ్ సెక్యూరిటీ అనేది కొన్ని స్ట్రాటజిక్ టెక్నాలజీకి సంబంధించి అడ్వాన్స్మెంట్తో పాటు మనకి ఫారెన్ ఇంటర్ఫియరెన్స్ ఏదైతే ఉందో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనొచ్చు, రైట్. ఐపీఎస్ అంటే దాని థెఫ్ట్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీని దొంగిలించే విధంగా కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. అదేవిధంగా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఎస్పియోనేజ్ అంటే ఏంటి, ఎస్పియోనేజ్ రిలేటెడ్గా కూడా మనకి ఇప్పుడు మేజర్గా జరుగుతున్నాయి, రైట్. సో ఇవి మన నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్కి చాలా హార్మ్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి కూడా మనకి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, రైట్. సో దీనికి సంబంధించి మనం ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఛాలెంజెస్ మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా గ్లోబల్ జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ సంబంధించి టెన్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. అదేవిధంగా కాంపిటీషన్ అనేది టెక్నాలజీ పరంగా పెరుగుతుంది. రీసెర్చ్ సెక్యూరిటీ అనేది కూడా చాలా మనకి ఉపయోగాలు, రైట్. సో ఇది మేజర్గా మనకి ఈ టైంలో కరెక్ట్గా అంటే ఒక పక్క టెన్షన్స్ అనేవి పెరుగుతున్నాయి, వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్, చైనా రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, రష్యా రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు మనం చూసిన హమాస్ ఇజ్రాయెల్ హెజ్బోల్లా ఇజ్రాయెల్ రిలేటెడ్ సంఘర్షణలు కావచ్చు, రైట్. సో ఇలాంటివి ఒక పక్క ఉంటే టెక్నాలజీ కాంపిటీషన్ కూడా ఇంకొక పక్క మనకి ఈ రీసెర్చ్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం అనేది ఇక్కడ చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే యుఎస్ యూనివర్సిటీస్ కావచ్చు కొన్ని ఎస్పియోనేజ్ రిస్క్స్ అనేవి ఫేస్ చేశారు చైనీస్ లింక్స్ సంబంధించి. గతంలో మనం చూస్తే వ్యాక్సిన్ రీసెర్చ్ సంబంధించి కోవిడ్-19లో చాలా సైబర్ అటాక్స్ అయితే టార్గెట్ చేసాయి. ఇలాంటి పరిణామంలో మనం ఆల్రెడీ కొన్ని నేషన్స్ అయితే మనం తీసుకొచ్చారు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో చిప్స్
అండ్ సైన్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ యూఎస్ఏ వాళ్ళు. సో అదేవిధంగా మనకి కెనడా తీసుకుంటే నేషనల్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ఫర్ రీసెర్చ్ పార్ట్నర్షిప్స్ అనే ఒక గైడ్లైన్స్ అనేది తీసుకొచ్చారు, రైట్. సో దీని పరంగా మనం ఏం తీసుకురావాలి, ఒక రీసెర్చ్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనేది కూడా మనకు అవసరం అనే దాని మీద ఎక్కువగా చర్చించారు ఈ ఆర్టికల్లో. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ ఎన్ని మనం టెక్నాలజీస్ వాడినా దానికి రెగ్యులేషన్ రిలేటెడ్గా మనం తీసుకురావాలనేది, రైట్. సో ఇక్కడ ఇండియా పొజిషన్ పరంగానే మనం ఫోకస్ చేయాలి కాబట్టి మేజర్గా ఏం స్టెప్స్ తీసుకోవాలి అంటే చాలా ఇప్పటివరకు స్ట్రాటజిక్ సెక్టార్స్లో కొన్ని ఇన్వాల్వ్మెంట్ అయితే తీసుకుంది, కొన్ని చర్యలు అయితే మనకి కాంప్రహెన్సివ్ రీసెర్చ్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనేది చాలా కొరతలో ఉంది, రైట్. దాని మీద దృష్టి పెట్టాలి. సో సమగ్ర పరిశోధన భద్రత చట్టం అదే మనకి అవసరం, రైట్. సో అయితే వెంటనే మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, సెక్యూరిటీ వల్నరబుల్స్ అంటే సెక్యూరిటీస్ అంటే మ్యాపింగ్ సెక్యూరిటీ వల్నరబుల్స్ అంటే ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని మ్యాపింగ్ చేయాలి. అదేవిధంగా కొన్ని కీ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏవైనా వాటిని ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ పార్ట్నర్స్తో మనం సహకరించుకోవాలి, రైట్. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఓపెన్ అగ్రిమెంట్స్ అనేవి, ఓపెన్ రీసెర్చ్ అనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓపెన్నెస్ ఆఫ్ సైంటిఫిక్ కొలాబరేషన్ అనేది, అదేవిధంగా అకాడమిక్ ఫ్రీడమ్కి సంబంధించి రిస్క్ ఏవైతే వాటిని రిస్ట్రిక్ట్ చేసే విధంగా ఉన్న వాటికి సెక్యూరిటీ అనేది చాలా అవసరం కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే డెడికేటెడ్ బాడీ అయితే రీసెర్చ్ సెక్యూరిటీకి మనకి చాలా అవసరం. మనకి దేని కింద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఉంది మనకి. సో దీనికి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎఫర్ట్స్ అయితే తీసుకుంటుంది. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023లో తీసుకొచ్చారు. దీని పరంగా పార్లమెంటరీ ఆఫ్ ఇండియా. సో ఇది ఏం చేస్తుంది, ఆల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది కొన్ని ఫీల్డ్స్లో న్యాచురల్ సైన్సెస్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ టెక్ కావచ్చు, ఇలాంటివి భారతదేశంలో ఉన్న వాటికి కొన్ని సెక్టార్స్లో రెగ్యులేట్ చేసే విధంగా ఈ పర్టికులర్ ఏఎన్ఆర్ఎఫ్ అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ అనేది పనిచేస్తుంది, రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కంటెక్స్లో మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ కన్సిడరేషన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎమర్జింగ్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో కెపాసిటీని మనం బిల్డ్ చేసుకోవాలి, అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. అదేవిధంగా ఓపెన్ సైన్స్, ఇక్కడ మనం మేజర్గా ఓపెన్ సైన్స్, అదేవిధంగా మనకు సెక్యూరిటీ నీడ్స్, ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. వీటి మీద ఫోకస్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఫెస్టివల్ రష్ మిస్సింగ్ ఎట్ అండ్ నెట్ జిఎస్టీ రెవెన్యూస్ అప్ 11.1% అన్నారు. అంటే రీసెంట్గా మనకి జిఎస్టీ గ్రోత్ రిలేటెడ్గా మనం చూసుకుంటే స్లోవర్ గ్రోత్ అనేది జిఎస్టీ రెవెన్యూకి సంబంధించి ఇక్కడ కలిగింది అనేది చెప్తున్నారు. ఇది కంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే స్లో గ్రోత్ అనేది చూసుకుంటున్నాం, రైట్. సో ఇది ఎకానమీ కంటెక్స్ట్లో మనం కవర్ చేసుకుంటాం. సో దీనికి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ మెయిన్స్ రిలేటెడ్గా ఉపయోగపడుతుంది, రైట్. సో అయితే గ్రాస్ జిఎస్టీ రిసిప్ట్స్ అనేవి రీసెంట్గా 8.5% నవంబర్లో పెరిగాయి. సో దీనికి సంబంధించి మనకి స్లైట్లీ స్లోవర్ దాన్ 8.9% ఇన్ అక్టోబర్, రైట్. సో ఇది గమనించాలి. అంటే ఎందుకంటే ఇది పర్టికులర్గా ఫోకస్ చేసేది మనం మేజర్గా ఈ ఫెస్టివ్ సీజన్లోనే ఇంత స్లో గ్రోత్ ఉంది, దానికి రీజన్స్ ఏంటి, వీటి మీద మనకి ఫోకస్ చేయాలి, రైట్. సో ఎక్కువగా ఇన్ఫ్లేషన్ పెరిగిందా తగ్గిందా, లేదా జిఎస్టీ రెవెన్యూస్ తగ్గాయా పెరిగాయా, అంటే ఎంత నెంబర్ పెరిగింది తగ్గింది అనే దానికన్నా ఎందుకు అనే రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి మీద ఫోకస్ చేయాలి. అంటే ఇంటర్నల్ రీజన్సా ఎక్స్టర్నల్ రీజన్సా, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిస్తే జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది మనకి చాలా క్రూషియల్గా రెవెన్యూకి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి మనం చాలా క్రూషియల్గా మనం ఉపయోగించుకుంటున్నాం. అయితే వేరియస్ డెవలప్మెంటల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మనకి ఫండ్స్ ప్రొవైడ్ చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది, రైట్. సో నెక్స్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ స్పెండింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, లేదా ఫెస్టివల్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఎకనామిక్ యాక్టివిటీ కావచ్చు, రైట్. ఈ 4 ప్రధానమైన ఫ్యాక్టర్స్ లాంటివి మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు జిఎస్టీ కలెక్షన్స్, రైట్. సో ఇది మేజర్గా మనం ఫోకస్ చేయాలి. ప్రిలిమ్స్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే ఇలా అడిగే ఛాన్స్ ఉంది, రైట్. విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జిఎస్టీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ ఫ్యాక్టర్స్ అని, రైట్. సో ఫోకస్ ఆన్ ఇట్. నెక్స్ట్ స్లో డౌన్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి మనకి ఇండియా ఎప్పుడైతే మనకి ఫిస్కల్ టార్గెట్ మీద ఏం పెట్టుకుందో, అంటే ఒక పక్క మనం
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తూ, సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ, మనం ఫిజికల్ టార్గెట్ మీద ఎప్పుడైతే మీట్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నామో అప్పటి నుంచి ఈ ట్యాక్స్ కలెక్షన్స్ మీద తగ్గుతున్నాయి. అదొక కన్సర్న్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇంపాక్ట్. అంటే ఈ నవంబర్ సీజన్ అంటే దివాళీ అండ్ దసరా ఫెస్టివల్స్ అనేవి ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి రెవెన్యూస్ అనేవి తగ్గాయి. ఎందుకు అంటే ఎక్కువగా కన్జ్యూమర్ స్పెండింగ్ ఆర్ సెంటిమెంట్ రిలేటెడ్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. అంటే కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది తగ్గింది అనేది చెప్పుకోవాలి, రైట్. సో కన్జ్యూమర్ అంటే కన్సర్న్స్ అబౌట్ కన్జ్యూమర్ సెంటిమెంట్ అనేది ఇక్కడ మేజర్గా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ జిఎస్టీ రెవెన్యూస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ 11.1% అంటే రీచింగ్ ఆల్మోస్ట్ 1.63 lakh రూపీస్ అనేది crore రూపీస్ అనేది ఇక్కడ రీచ్ అయింది. సో ఆఫ్టర్ మనకి రీఫండ్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, సో అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని స్టేట్స్ వైజ్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా మనకి జిఎస్టీ అనగానే మనకి మేజర్గా స్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫోకస్ చేయాలి కాబట్టి, సో ఎస్పెషల్లీ మనకి జిఎస్టీ రెవెన్యూస్, రీఫండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటి గణాంకాలు కాకుండా రీజన్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి స్టేట్ వైజ్ వేరియేషన్స్ అనేవి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా నాగాలాండ్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇలాంటివి కొంత కాంట్రాక్షన్స్ అంటే హెచ్చుతగ్గులు కనిపించాయి జిఎస్టీ రెవెన్యూస్లో. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ చూస్తే 23% స్టీపెస్ట్ డిక్లైన్ అనేది కనిపించింది, రైట్. సో ఇవి మనకి ప్రధానంగా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క మనకి సిక్కిం కావచ్చు, ఒక పక్క సిక్కిం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా ఢిల్లీ, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలు మనకి హై గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ సిక్కిం చూసుకుంటే 52% గ్రోత్ అయితే ఉంది రెవెన్యూస్ అయితే జిఎస్టీ రెవెన్యూస్లో, రైట్. సో ఇలా వ్యత్యాసాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ కన్సర్న్స్ అనేది స్లోవర్ గ్రోత్ ఇన్ కీ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా రాజస్థాన్ లాంటి స్లో గ్రోత్ కానీ నెగిటివ్ గ్రోత్ కానీ చూస్తుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్సే, బట్ మనకి స్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇది నేషనల్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది, రైట్. సో వీటికి సంబంధించి మనం ఫోకస్ అయ్యాలి ఎగ్జామినేషన్లో. అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే జిఎస్టీ రిసిప్ట్స్ అనేవి కొంత స్లో అయ్యే అవకాశం ఉంది కొన్ని తదుపరి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి నెక్స్ట్ మంత్స్ కూడా. ఒక పక్క గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ కావచ్చు, కన్జ్యూమర్ స్పెండింగ్ కట్స్, మేజర్గా కన్జ్యూమర్ స్పెండింగ్ కట్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, రైట్. సో వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 40 years ఆఫ్టర్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ యూనియన్ కార్బైడ్స్ టాక్సిక్ వేస్ట్ హ్యాడ్ టు బి రిమూవ్డ్. ఇక్కడ 40 years అయింది భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి, అయినప్పటికీ ఇంకా అక్కడ టాక్సిక్ వేస్ట్ అనేది ఉంది అనే దాని మీదే ప్రధానంగా ఈ ఆర్టికల్ అనేది ఫోకస్ చేశారు. ముఖ్యంగా బ్రీఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటే ప్రత్యేకించి ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది, ఆల్మోస్ట్ మనకి December 2nd, 3rd టైంలో 1984 జరిగింది, రైట్. సో యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించి కొంత ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ టాక్సిక్ వేస్ట్ అనేది ఇంకా ఆ సైట్లో దశాబ్దాలుగా ఉండిపోయింది, రైట్. సో ఇది మేజర్గా ఒక కన్సర్న్గా చెప్పుకోవచ్చు. హజార్డస్ వేస్ట్ కావచ్చు, అంటే కెమికల్స్, మెర్క్యూరీ, కంటామినేటెడ్ సాయిల్ ఇలాంటివి మనకి మేజర్గా 40 సంవత్సరాలైన ఈ టాక్సిక్ వేస్ట్ ఇంకా అక్కడ ఫ్యాక్టరీ ప్రెమిసెస్లో ఉండిపోవడం, దీనివల్ల ఇమీడియట్గా ఎఫెక్ట్ లేకపోయినా అప్పటిలాగా లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ రిస్క్స్ అయ్యే అవకాశం ఉందనేది ఈ ఆర్టికల్లో చెప్పారు ఫోకస్గా. అయితే ఇక్కడ మేజర్గా మనం టాక్సిక్ వేస్ట్ సంబంధించి మనం మాట్లాడుకుంటే యూనియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రీవియస్గా 126 crore రూపీస్ మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి అలొకేట్ చేశారు. 337 tons ఆఫ్ టాక్సిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని 2005లో కలెక్ట్ చేయడానికి, రైట్. సో అడిషనల్ 11 lakh tons ఆఫ్ కంటామినేటెడ్ సాయిల్ కావచ్చు, మెర్క్యూరీ కావచ్చు ఇంకా అక్కడ ఉండిపోవడం అనేది ఇక్కడ ఇంకా ఇప్పటికీ 2010 స్టడీ, 2023 స్టడీ ఇలా స్టడీస్ చేసుకున్నప్పటికీ ఇంకా ఈ రెమిడియేషన్ అండ్ అసెస్మెంట్కి సంబంధించి డిలేస్ జరుగుతూనే ఉన్నాయి, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అనేది చాలా పెరిగింది. వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అనేది ఇక్కడ పెరుగుతుంది. సో దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో హెల్త్ రిస్క్స్ అనేవి, క్యాన్సర్ లాంటివి కూడా ఇవి కారకంగా మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కొన్ని క్రిటిసైజ్ చేసిన గవర్నమెంట్ యాక్షన్ సంబంధించి టాక్సిక్ వేస్ట్ అనేది ఇంకా వాటర్ బాడీస్లో మనకి కంటామినేట్ అయ్యి ఉందనేది.
ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేశారు. అయితే పాస్ట్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూట్ కాజ్ అనేది ఈ వేస్ట్ ప్రాబ్లం మీద ఇంప్రాపర్గా ఈ సాలిడ్ వేస్ట్ని డిస్పోజల్ చేయనప్పటికీ సెమీ సాలిడ్, లిక్విడ్, ట్యారీ వేస్ట్ ఏవైతే ఉన్నాయో 1969 నుంచి 84 వరకు అప్పట్లో రూట్ కాజ్ అదే కాబట్టి వేస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇంప్రాపర్గా వాళ్ళు చూసుకోకపోవడమే ఈ భోపాల్ గ్యాస్ లీక్ ట్రాజడీ అనేది జరిగిందనేది ఇక్కడ తెలుస్తుంది. సో అదేవిధంగా ఈ రిలవెంట్గా మనం చూసుకుంటే కొన్ని పాయింట్స్ మనం వెరీ ఇంపార్టెంట్. ఎన్జిటి రిలేటెడ్గా మనం కంపల్సరీ ఫోకస్ చేయాలి. అదేవిధంగా సిపిసిబి ఇన్సినరేషన్ ట్రయల్ కూడా 2015లో చేసింది. సో ఆల్మోస్ట్ ఈ ట్రయల్లో 10 tons ఆఫ్ వేస్ట్ అనేది ఈ సిపిసిజి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది 2015లో తీసుకుంది. బట్ ఆ వేస్ట్ అనేది కొంతవరకు మాత్రమే ట్రీట్ చేశారనేది కూడా గమనించింది, రైట్. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సెంటర్ వర్కింగ్ ఆన్ నేషనల్ పాలసీ డాక్యుమెంట్ ఆన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. ఇక్కడ మేజర్గా నేషనల్ పాలసీ ఆన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ సంబంధించి ఇది అడిగారు. ముఖ్యంగా ఎకానమీ రిలేటెడ్గా ఇది కవర్ చేయొచ్చు. ఒక పక్క విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ కూడా గవర్నెన్స్లో కవర్ చేసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ మనం చూసుకుంటే ముఖ్యంగా నేషనల్ పాలసీ ఆన్ లేబర్ ఫోర్స్ సంబంధించి మనం చూసుకుంటే స్పెషల్ ఫోకస్ అంటే ఇది ఒక నేషనల్ పాలసీగా తీసుకురావాలని, ఒక విమెన్కి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని తీసుకొస్తున్నారు. ఇది ఈ పర్టికులర్ ఆర్టికల్ కేర్ ఎకానమీ మీద ఫోకస్ చేసింది, రైట్. కేర్ ఎకానమీ అనగానే మనకి వెమెనామిక్స్ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది గుర్తొస్తుంది. అది జపాన్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే అక్కడ విమెన్ లేబర్ ఫోర్స్ అనేది ఇంక్రిమెంట్ చేయడానికి వీళ్ళు ఈ వెమెనామిక్స్ అనేది తీసుకొచ్చారు. ఇందులో భాగంగా కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు క్రియేట్ చేశారు. కేర్ ఎకానమీ ఆర్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జపాన్లో మనం ప్రధానంగా చూడొచ్చు. అంటే అక్కడ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వీళ్ళు ఒక చిల్డ్రన్ కేర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన క్రషెస్ కావచ్చు, వాటిని ప్లాన్ చేసుకుంటూ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు విమెన్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. ఇది బ్యాక్గ్రౌండ్. అయితే ఆ ఉద్దేశంతో మనం కూడా ఇక్కడ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పోస్ట్ మ్యారేజ్ అనేది ఇక్కడ చాలా తగ్గుతుంది మన దేశంలో. ముఖ్యంగా మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది. సో ఇక్కడ మేజర్ కారణం మనకి ఇక్కడ చెప్పుకుంటే లాంగ్ స్టాండింగ్ ఇష్యూగా మనకి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. బట్ మేజర్గా ఇక్కడ కల్చరల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అంటే చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ సంబంధించి, లేదా జెండర్ స్పెసిఫిక్ వర్క్ ఎక్స్పెక్టేషన్స్ సంబంధించి ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, రైట్. సో వీటికి సంబంధించి మనం పక్కన పెడితే మేజర్గా కేర్ ఎకానమీ అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ కేర్కి సంబంధించి బోత్ పెయిడ్ అండ్ అన్పెయిడ్కి సంబంధించి దీన్ని క్రియేట్ చేస్తారు ఎకనామిక్ యాక్టివిటీస్. ఇక్కడ ముఖ్యంగా చిల్డ్రన్కి ఫీడింగ్ చేయడం, లేదా ఇండైరెక్ట్ కేర్ ఏదైతే ఉందో కుకింగ్, క్లీనింగ్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ లాంటివి ఇందులో ప్రొవైడ్ చేస్తారు, రైట్. సో ఇది ఒక ఇంటర్ మినిస్టీరియల్ కొలాబరేషన్తో తీసుకురాబోతున్నారు ఈ పాలసీ త్వరలో. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్, లేబర్ మినిస్ట్రీ, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పోస్ట్ మ్యారేజ్ ఎంప్లాయ్మెంట్ డ్రాప్ అనేది మనకి వరల్డ్ బ్యాంక్ ద్వారా ఈ రిపోర్ట్ చూసుకుంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది తగ్గుతుంది అనేది వరల్డ్ బ్యాంకే చెప్పింది, రైట్. అది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే డ్రాప్ సిగ్నిఫికెంట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ విత్ ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఫాలింగ్ బై ఆల్మోస్ట్ 12% పాయింట్స్ అనేది ఇక్కడ చెప్తుంది, ఈవెన్ వితౌట్ చిల్డ్రన్. అంటే పిల్లలు లేకపోయినప్పటికీ వాళ్ళు ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది తగ్గుతుంది మ్యారేజ్ తర్వాత అనేది మనకి మేజర్ కన్సర్న్ ఇండియాలో. అది మేజర్ ఫోకస్ చేయాల్సింది. అదేవిధంగా కోర్ స్కిల్లింగ్ ప్యాకేజ్ అనేది కూడా అనౌన్స్ చేశారు. వన్ ఇనిషియేటివ్ అనేది మనకి కోర్ ఇనిషియేటివ్, అంటే ఇక్కడ కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో వారు కోర్ స్కిల్లింగ్ ప్యాకేజ్ అనేది కూడా స్టార్ట్ చేశారు. కేరింగ్ ఫర్ చిల్డ్రన్ కావచ్చు, లేదా విమెన్స్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా కోర్ స్కిల్లింగ్ ప్యాకేజ్ అనేది కూడా తీసుకొచ్చారు, రైట్. అది కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా చైల్డ్ కేర్ సపోర్ట్ అనేది ఇన్ఫార్మల్ సెక్టర్ వర్కర్స్ కూడా, అంటే కేర్ ఎకానమీ అనేది ఓన్లీ అర్బన్ కాదు, ఓన్లీ ఫార్మలే కాదు, అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్ కూడా మనకి ఇంప్రూవ్ చేసే విధంగా తీసుకురావాలనుకుంటున్నారు. అది ఫర్ ఎగ్జాంపుల్
నెరేగాస్ ఎంజీ నెరేగా స్కీమ్ ఉంది. అందులో ఇన్ఫార్మల్ సెక్టర్ రిలేటెడ్గా వర్క్ చేసిన మనకు కూడా ఈ చిల్డ్రన్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ పాలసీ అనేది ముందుకు తీసుకురాబోతున్నారు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఆన్ గోయింగ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ పాలనా స్కీమ్ అనేది నడిపిస్తుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. ఇక్కడ డే కేర్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ అంగన్వాడీ సెంటర్స్ వీటిని చూసుకుంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 1000 అంగన్వాడీ క్రెషెస్ అనేవి ఆపరేషన్ జరుగుతున్నాయి ఈ ఇనిషియేటివ్ ద్వారా. 1000 అంగన్వాడీ క్రెష్ అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా చిల్డ్రన్ని కేర్ తీసుకునే ఒక ప్లేస్ అనమాట. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే ఈజ్ న్యూ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ డిక్లైన్ 44% ఇన్ 2023, ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్ డౌన్ 79% సేసినంట. ఇక్కడ కీ పాయింట్స్ మనకి అబ్జర్వ్ చేస్తే ఇది మనం హెల్త్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. ఇక్కడ మనం కంటెక్స్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అనేవి డిక్లైన్ అయ్యాయి, అదే మెయిన్ ఇక్కడ. అయితే 44% లోవర్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు, రైట్, కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. అయితే ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్ అనేవి మనకి 79% తగ్గాయి అనేది కూడా చెప్తున్నారు. సో రీజనల్ డిస్పారిటీస్ కూడా మనకి చాలా ఉన్నాయి. రీజనల్గా మనం చూసుకుంటే కొన్ని ఓవరాల్ ప్రోగ్రెస్ మనం కొన్ని మిజోరాం కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో హై హెచ్ఐవి ప్రివలెన్స్ రేట్స్ అయితే ఉంది. అదేవిధంగా పంజాబ్ లాంటి రాష్ట్రం ఇంక్రీజింగ్ ట్రెండ్ అనేది రీసెంట్గా హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో చూస్తున్నాం. ఇది ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్గా చెప్పుకోవచ్చు. పంజాబ్ రాష్ట్రంలో ఈ ట్రెండ్ అనేది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. అదేవిధంగా హై రిస్క్ గ్రూప్స్ అనేవి మనం చెప్పుకుంటే ఇక్కడ హై రిస్క్ గ్రూప్స్లో విమెన్ సెక్స్ వర్కర్స్, ట్రాన్స్జెండర్ పీపుల్, ట్రక్కర్స్, మైగ్రెంట్స్ వీళ్ళు ఉన్నారు. సో మేజర్గా వీటిని ఫోకస్ చేయాలి. అదేవిధంగా కరెంట్ హెచ్ఐవి స్టాటిస్టిక్స్ గమనించిన మనకి ఆల్మోస్ట్ 25.44 lakh పీపుల్ అనేవాళ్ళు ఈ హెచ్ఐవితో బాధపడుతున్నారు 2023తో చూసుకుంటే. ఆల్మోస్ట్ ఇందులో మనకి 44% విమెన్ ఉన్నారు. అదేవిధంగా 3% చిల్డ్రన్ కూడా ఉన్నారు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అయితే స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాలు మనకి హెచ్ఐవి ప్రివలెన్స్ రేట్స్ అనేవి 0.4% అబోవ్గా ఉన్నాయి. అంటే నేషనల్ యావరేజ్ ఏదైతే ఉందో 0.20% కన్నా ఎక్కువ 0.4% ప్రివలెన్స్ రేట్స్ అబోవ్గా ఉంది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ కన్సర్న్, రైట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ అవేర్నెస్, ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్స్, కాషన్ అనేది అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో కొన్ని మనకి ఏవైతే ఉన్నాయో యాంటీ రెట్రోవల్ థెరపీ ఏఆర్టీ అంటాం, వీటికి సంబంధించి ఇంకా 90-90-90 అనే ఫార్ములాని ఉపయోగించి వీటిని తగ్గించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, రైట్. సో ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో డైలీ హిందూ న్యూస్ పేపర్ నుంచి ఈ విధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి మనం కవర్ చేస్తాం. ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మనం ఉపయోగపడేయో ఇవి మనం డిస్కస్ చేస్తాం, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిలేటెడ్, రైట్. సో ఫోకస్ ఆన్ ఇట్, రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.